హలో అండి. ఇవాళ సండే. సండే అంటే మనకి చికెన్ లేదా మటన్ గుర్తొస్తుంది. నార్మల్ టైంలో మనం ఏం తిన్నా తినకపోయినా సండే మాత్రం ముక్క లేనిదే ముద్ద దిగదు మనకి. ఈ కార్తీక మాసంలో మేమైతే నాన్ వెజ్ తినట్లేదు. మీలో ఎంతమంది ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేదనేది కామెంట్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేద్దాం. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. అండ్ వంటకి కూడా చాలా చలువ అండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్‌ని నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి సేమియా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బెల్లంని వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ పాటు ఉడకనించుకొని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లోకి బెల్లం వాటర్ అయితే వేసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక కప్పు, తర్వాత 50% పాటు ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండ్ సేమియా వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడకనించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలను కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చిటికెడు కొంచెం ఉప్పు వేసుకుంటే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఈలోపే మీరు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.